పక్కా హిట్. చాలా కొత్తగా ఉంది మూవీ, మొత్తం కొత్తగా ఉంది. స్టోరీ కూడా ఫైట్ సీన్ చాలా నచ్చింది నాకు. ఇంకా సాంగ్ కూడా హైలైట్ ఉంది. అందరికి తెలవాల్సిన మెసేజ్ అది. అందరికి ఇవ్వాల్సిన మెసేజ్ అందరికి కలిసి అర్థం చేసుకోవాలి. సో పక్కా వెళ్ళి చూడాలి, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడాలి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. ఓకే, బాగుంది మూవీ. సెట్ అయింది బాగా, రవితేజ బాగా సెట్ అయింది క్యారెక్టర్, ఎవ్రీథింగ్. ఫాదర్ కెమిస్ట్రీ అండ్ అదంతా చాలా బాగుంది. ఫైట్ సీన్ అండ్ సాంగ్, మల్లెపూల పల్లకి సాంగ్ చాలా బాగుంది. బాగుంది, సెట్ అయింది. రవితేజ మంచిగా సెట్ అయింది. కంబ్యాక్ పక్క బ్లాక్ బస్టర్. చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఉంది వాళ్ళిద్దరు కెమిస్ట్రీ, అదంతా చాలా బాగుంది అనిపించింది. లాస్ట్ కి చాలా ఎమోషన్ అయిపోయాను నేను. సో వెళ్ళి చూడాలి అందరు. చాలా నేర్చుకున్నా, కానీ మార్చిపోతున్నా అంటే కష్టం. అన్ని బాగున్నాయి, కానీ ఇది హిట్ అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ రవితకి సెట్ అయింది, ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది. అవును, చాలా బాగా కనెక్ట్ అవుతారు అయ్యప్ప వాళ్ళందరూ. చాలా స్వామిలందరూ బాగా కనెక్ట్ అవుతారు. వాళ్ళ అందరు వెళ్ళి చూడాలి. హీరోయిన్ ది అంతా ఏం లేదు, బట్ ఆమెది ఎంత ఉందో అంత ఉండాలి, అంత ఉంది. మేబీ అడుగుతా డ్రింకింగ్ మానే డాడీ అని, డ్రింకింగ్ మానే డాడీ అని అడుగుతాం మేబీ. చాలా ఆల్మోస్ట్ ఎమోషనల్ అయిపోయినా. సో అందరు వెళ్ళి చూడాలి. 10 to 10. చాలా బాగుందండి మూవీ. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఎక్కడ లాగ్ లేదు. 2.5 hours ఎక్కడ బోరింగ్ కానీ లేకపోతే లో అయినట్టు కానీ ఎక్కడ లేదు. చాలా బాగుండింది. ఫాదర్ అండ్ డాటర్ అటాచ్మెంట్, బాండింగ్, ఎమోషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి. రవితేజ గారు అంటే మాస్ ఇమేజ్ ఉంటుంది, బట్ క్లాస్ అంటున్నారు. సో యాక్సెప్ట్ చేస్తారా ఫ్యాన్స్? ఆయన ఆల్రౌండర్ కదా, కామెడీ అయినా ఎమోషన్స్ అయినా ఫ్యామిలీ డ్రామా ఏదైనా చాలా బాగా చేస్తారు కదా. యాజ్ ఇట్ ఈస్ పండించారు బాగా. యాజ్ అ ఫాదర్ అసలు ఆయన్ని చూస్తే ఆ ఫాదర్ కనిపించారు మూవీలో. అంతకన్నా ఇంకా చెప్పడానికి ఏం లేదండి. ఇంతవరకు మొత్తం లవ్ స్టోరీస్ చేశారు. సో ఇప్పుడు ఇది కొంచెం ఆ జోనర్ బయటకు వచ్చేసారు. ఎలా అనిపించింది? చాలా బాగా చేశారండి. డివోషనల్, ఎమోషన్ డ్రామా అంతా చాలా బాగుందండి. పాప అండ్ రవితేజ గారి మధ్య బాండింగ్ ఎలా? చాలా చాలా బాగా చేశారు, చాలా బాగా చూపించారు కూడా. యాక్టింగ్ బాగుంది. నచ్చిన సీన్ అంటే అంతా బాగుందండి. ఎక్కడ ఇది బాగాలేదు లేకపోతే ఇది బాగుంది అని చెప్పడానికి లేదు. మూవీ ఓవరాల్ చాలా బాగుంది. అండ్ లాస్ట్లో ఎమోషనల్ సీన్, ఇట్ వాస్ వెరీ హార్ట్ టచింగ్. బాగా చేశారండి ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ చాలా బాగా చేస్తారు. చాలా బాగా కనెక్ట్ అవుతుందండి. ఎన్ని రోజులు మొత్తం మాస్ జోనర్ చేశారు. సో ఇలాంటి జోనర్స్ రవితేజ గారు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. హీఈస్ అన్ ఆల్ రౌండర్ కదా, ఏదైనా బాగా చేస్తారు. మాస్, ఫ్యామిలీ డ్రామా ఏదైనా బాగా చేస్తారు కదా. లేదండి, చాలా బాగుంది. ఎవ్రీథింగ్ అంతా ఫ్లో అంతా న్యాచురల్ గా ఉంది కదా, చాలా న్యాచురల్ గా ఉంది కాబట్టి కనెక్ట్ అయ్యాం కదా. చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. అది ఎక్కడ కనిపించలేదండి. అంటే మూవీకి ఎలా కావాలో అలా చేశారు అంతే. థ్యాంక్ యూ. 5/5 అండి. చాలా బాగుందండి. ఏం నచ్చిందండి ఎక్కువ సినిమాలో? ఫాదర్ డాటర్ బాండ్ బాగుంది అండి, చాలా బాగుంది. మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా అనిపించింది? అన్ని బాగున్నాయి, అవన్నీ చాలా బాగుంది. రవితేజ గారు అంటే మాస్ ఇమేజ్ ఉంటుంది కదా, సో కొంచెం క్లాస్ టచ్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఎలా అనిపించింది? అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా బాగుందండి, ఫ్యామిలీ వైస్ చాలా బాగుంది. సో ఇన్ని రోజులు ఆయన ఫ్లాప్ లో బాట పడుతున్నారు, బట్ అన్ని ఫ్లాప్ అని ఏం కాదు. మేబీ ఒక్కో ఆడియన్స్ ఒక్కో టైప్. ఇదైతే అందరికి నచ్చుతుంది. ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటది. ఫాదర్ ఎమోషన్ ఎలా అనిపించింది? ఫాదర్ డాటర్ చాలా బాగుంది, నాకు అదే చాలా నచ్చింది. రవితేజ గారు ఫ్యాన్స్ అంటే ఎక్కువగా మాస్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మరి ఇలాంటిది ఇంకా బాగుంటది అనుకుంటున్నా. ఇలాంటిదే ఎక్కువ చేస్తే ఇంకా బాగుంటది. అంటే హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? ఫాదర్ డాటర్ బాండ్, అయ్యప్ప త్రూ అవుట్ అదేముంటేనే గూస్ బంప్స్ ఉండే త్రూ అవుట్. కొంచెం బాగుంది. ఫైట్ సీక్వెన్సెస్ అంటే అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత కొంచెం లాగ్ అనిపించింది అంటున్నారు. లేదు అసలు ఏం లాగ్ లేదు, అన్ని త్రూ అవుట్ గ్రిప్పింగ్ ఉండే, ట్విస్ట్ బాగుండే, అన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, అది కొంచెం ఎమోషనల్ ఉండే. అండ్ ఎండింగ్ అయితే చాలానే ఎమోషనల్ ఉండే. అందరు చాలా బాగుంది, అన్ని బాగుంది. అదే చాలా బాగుంది, అదే వెరీ నైస్. థ్యాంక్ యూ.
5 on 5. అన్ని నచ్చాయి. ఏమన్నా రెగ్యులర్ గా ఉందా ఫ్యామిలీ డ్రామా లాగా డిజైన్ చేశారా? స్పెషల్ గా డిఫరెంట్ గా ఉంది స్టోరీ. డివోషనల్ టచ్ ఏమన్నా ఫోర్స్ అనిపిస్తుందా? డివోషనల్ టచ్ డివోషనల్ టచ్ ఏమన్నా రవితేజ ఇప్పటి వరకు అలాంటి సినిమా రాలేదు. కొంచెం లైక్ స్పెషల్ గా ఉంటుంది సినిమా. మాస్ మహారాజా కదా, హైస్ ఉన్నాయా ఆడియన్స్ చూస్తున్న వాళ్ళకి? అవన్నీ మాస్ మహారాజా హైస్ ఉన్నాయా యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ కూడా? ఎవ్రీ మూవీలో ఫైట్ సీన్స్ డిఫరెంట్ ఉంటాయి రవితేజవి. ఓకే, సో ఈ సినిమాలో కూడా డిఫరెంట్ గానే ఉంది ఫైట్ సీన్స్ ఇవన్నీ. అండ్ సాంగ్స్ అండ్ ఈ అయ్యప్ప ఏదైతే ఉందో రవితేజకి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. సో కంబ్యాక్ అనుకోవచ్చు. కంబ్యాక్ ఆఫ్టర్ క్రాక్ ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్. చాలా బాగుందండి, చాలా బాగుంది. రవితేజకి కంబ్యాక్ మూవీ. ఫాదర్ సెంటిమెంట్ అండి, ఫాదర్ సెంటిమెంట్ మూవీ. అలాగే ఓన్లీ ఫాదర్ అని కాదు, అమ్మాయిలందరికీ కూడా కొంచెం మెసేజ్ ఇచ్చారు. అమ్మాయిల నుంచి కొంచెం భయం పోగొట్టడానికి అన్నట్టు సినిమాలో అలా ఆ సీన్స్ ఉన్నాయి. బాగుంది. అండ్ చిన్నమ్మాయి బాగుంది. మెయిన్ మెన్షన్ మల్లెపూల పల్లకి సాంగ్ కూడా చాలా హైలైట్స్. అంటే సాంగ్స్ మెయిన్ హైలైట్స్. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ లోనే సాంగ్స్ ఉన్నాయి. కొట్టు కొట్టు సాంగ్, తర్వాత మల్లెపూల పల్లకి సాంగ్, అన్నీ బాగున్నాయండి. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ పక్క అట్రాక్ట్ అవుతారు. పక్క వచ్చి చూడండి, బాగుంది సినిమా. మాస్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా రవితేజ గారి నుంచి, ఇది కొంచెం క్లాసిక్ టచ్ ఉంది అంటున్నారు. మరి ఆయన ఫ్యాన్స్ కనెక్ట్ అవుతారు? అందరూ కనెక్ట్ అవుతారు. ఫర్ షూర్ కనెక్ట్ అవుతారు. సాంగ్స్ ఎలా అనిపించినాయి అంటే బీజిఎం కానీ చాలా బాగుందండి. అయ్యప్ప మాల వేసుకున్న ఎక్కువగా కనెక్ట్ అవుతారా? అంటే మోస్ట్లీ అయ్యప్ప గురించి చాలా ఉండింది. అంటే ఆ అయ్యప్పని సెంటర్ పాయింట్ లో పెట్టి తీశారు. బాగుందండి, అది కూడా అందరు అట్రాక్ట్ అవుతారు. ట్విస్ట్లు సెకండ్ హాఫ్ లో బాగున్నాయి యాక్చువల్లీ. అంటే ఎక్స్పెక్ట్ చెయ్యరు, మళ్ళీ ఇంకా రివీల్ చేసినట్టు ఉంటుందండి. కానీ బాగుంది సినిమా. బాగుందండి. రేటింగ్ 4.5, 4 out of 5 అండి. సినిమా సూపర్ అండి. సినిమాకి అసలు పేరు పెట్టక్కర్లేదు. ఇలాంటి సినిమాలు ఇవి రావడం ఇప్పట్లో కొద్దిగా చాలా అరుదు. అలాంటి అరుదు సినిమాలో చాలా మంచి సినిమా. అంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నది కాదు, అసలు సినిమా ఎంటర్టైన్మెంట్ అనొద్దు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చూడాల్సిన సినిమా కాదు ఇది. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. ఒక పిల్లల అనుబంధం, తల్లిదండ్రుల అనుబంధం అనేది ఎలా ఉండాలి దాని గురించి బాగా స్పష్టంగా చెప్పారు సినిమాలో. యాక్టింగ్ కానీ మనం సినిమా మేము చూస్తాము, టీవీలో యాడ్ వస్తుంది, దేవుని పాటిస్తున్నారు. ఇది దైవభక్తి సినిమా అని చాలా మంది రావట్లేదు. కానీ దైవభక్తికి సంబంధించిందే కాదు, సినిమా ఒక ఎమోషనల్తో కూడుకున్న సినిమా ఇది. ఒక పిల్లలు, ఒక తండ్రి, పేరెంట్స్ ఎలా ఉండాలనేది, పిల్లలు ఏం చెప్పుకోవాలనేది ఈ సినిమా చూస్తే వాళ్ళు ఓపెన్ హార్ట్ అయిపోతారు. కలిసి చూడాల్సిన సినిమా. చాలా మంచిగా, చాలా. రవితేజ గారు ఏం సైలెంట్గా లేరు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నీ చేశారు. ఆయన అన్ని ఇరగదీశారు, అన్ని చేశారు. సేమ్ అంటే మా పాప నాకు కూడా సేమ్ అలా అన్ని చెప్తుంది. ఇప్పుడు కూడా ఈ సినిమాతోని ఫాదర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ పిల్లలు చెప్పుకునేటట్టు ఈ సినిమా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, చెప్పొచ్చు. రవితేజ గారికి అంటే యాక్టింగ్ బాగుంది అంటున్నారు. లే ఇది సూపర్ హిట్. రవితేజ గారి కెరీర్ లో ఇది మంచి బెస్ట్ ఫిల్మ్ అని చెప్తాను. కొత్తగా ఉంది. ఆడపిల్లల ప్రాబ్లమ్స్ పేరెంట్స్ కి చెప్పుకోకపోతే ఏమైతే చెప్తే ఏమైతే అది కంపల్సరీ చెప్పుకోవాలి. ఫాదర్ సెంటిమెంట్ ఎలా? చాలా బాగుంది, చాలా. ఏం కాదు, బాగుంది, అట్లా ఏం లేదు, చాలా బాగుంది. మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా ఉంటుంది? మళ్ళీ వేసి ఆడాలనిపించింది.